హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యశస్వి జైస్వాల్. కేవలం 22 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని తన ఆటతో అబ్బురపరుస్తున్నాడు. అందుకు అతడి గణాంకాలే సాక్ష్యం. టెస్టులలో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లు 7, చేసిన పరుగులు ఏకంగా 861, బ్యాటింగ్ యావరేజ్ 71.75, 2 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు, అందులో 2 డబుల్ సెంచరీలు, అవి కూడా బ్యాక్ టు బ్యాక్ ఇంగ్లాండ్ లాంటి బలమైన టీంపై చేసిన మోస్ట్ స్పెషల్ డబుల్ సెంచరీలు. డబుల్ సెంచరీ చేసే క్రమంలో ఒకే ఇన్నింగ్స్లో ప్రపంచంలోనే అత్యధికంగా 12 సిక్స్లు కొట్టి ప్రపంచ రికార్డు సాధించాడు. టెస్టులు కూడా ఓడిఐ టీ20 స్టైల్లో ఆడటం తన స్పెషాలిటీ. చాలామంది సెంచరీలు చేసిన వాటిని భారీ స్కోర్స్గా మార్చడంలో ఫెయిల్ అవుతుంటారు. కానీ యశస్వి మాత్రం ఒక మైల్ స్టోన్ అందుకోగానే అలక్ష్యంతో వికెట్ పారేసుకోవట్లేదు. ఎంతో పట్టుదలగా ఆడుతూ 50స్ని 100స్గా, 100స్ని 150స్గా, 150స్ని 200స్గా మారుస్తూ భారీ స్కోర్సే లక్ష్యంగా సాగుతున్నాడు. ఇలా ఆడటానికి ఎంతో పట్టుదల కావాలి, ఓర్పు, సహనం కావాలి. అసలు ఒక 22 ఏళ్ల వయసులో యశస్వి జైస్వాల్ సాధించిన ఈ అచీవ్మెంట్స్ నమ్మశక్యం కానివి. అతడు ఈ స్థాయిని అందుకోవడానికి, ఇంతటి పట్టుదల, సహనం చూపించడానికి తన చిన్నతనం నుండి ఎదుర్కొన్న కష్టాలే కారణం. అతడి జీవితం చిన్నతనంలో అంత ఈజీగా ఏం సాగలేదు. ఉత్తరప్రదేశ్లో ఒక పేద కుటుంబంలో పుట్టిన యశస్వి జైస్వాల్ చిన్నతనంలో క్రికెట్ కోసం తండ్రితో దెబ్బలు తినేవాడు. తినడానికి సరిగా తిండి లేదు, కానీ క్రికెట్ కావాలా అని వాళ్ళ తండ్రి వారించిన సందర్భాలు ఎన్నో. అయితే అవేం వినకుండా ఎప్పటికైనా క్రికెటర్ని అవుతా అన్న పట్టుదలతో చివరికి వాళ్ళ తండ్రిని ఒప్పించి ఆట నేర్చుకోవడం కోసం ముంబై వచ్చాడు. అయితే వచ్చాక ఆర్థిక కష్టాలతో ఏం చేయాలో తెలియక క్రికెట్ సాధన ఆపకూడదు అన్న దృఢ నిశ్చయంతో క్రికెట్ గ్రౌండ్ బయట ఒక టెంట్లో పడుకుంటూ, సాయంత్రం అక్కడే ఉన్న ఒక పానీపూరి బండి దగ్గర పనిచేస్తూ తన క్రికెట్ సాధనకి ఎలాంటి ఆటంకం రాకుండా ఎన్ని కష్టాలైనా పడుతూ ముందుకు సాగాడు. కాబట్టే అతడిలో క్రికెట్లో ఏదో సాధించాలన్న కసి, పట్టుదల మరింత పెరిగాయి. అదే పట్టుదల, కసి ఇప్పుడు తన ఆటలోనూ కనిపిస్తుంది. కోట్లు ఖర్చు పెట్టిన ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ప్లేయర్ని తయారు చేయడం అంత ఈజీ కాదు. కానీ ఇలాంటి పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యశస్వి జైస్వాల్కి మాత్రం ఎలా సాధ్యమైంది అంటే అతడిలో క్రికెటర్ అవ్వాలన్న కోరిక అత్యంత బలమైంది కాబట్టే. అందుకు తగ్గట్టు ఎల్లప్పుడూ సాధన చేస్తూ తనని తాను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాడు కాబట్టే. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ కోసం జైపూర్ వచ్చిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ మధ్యాహ్నం స్టార్ట్ చేసి అర్ధరాత్రి వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడంట. అందుకే ఆ కసి, పట్టుదలే జైస్వాల్ని ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చింది. గట్టిగా కోరుకునే ఒక లక్ష్యం వైపుగా నిరంతరం శ్రమించి ముందుకు సాగితే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పడానికి యశస్వి జైస్వాల్ జీవితం ఒక చక్కటి ఉదాహరణ. ఇప్పటి వరకు యశస్వి ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి. అయితే అతడు ఇక నుండి మరింత కసిగా, పట్టుదలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. కెరియర్ ఆరంభంలో అద్భుతంగా ఆడి తర్వాత కనుమరుగైన ఎంతో మంది క్రికెటర్స్ ని మనం చూసాం. వినోద్ కాంబ్లీ ఇందుకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యశస్వి లాగానే కాంబ్లీ కూడా మొదట్లో కెరియర్ స్టార్టింగ్లోనే బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలు సాధించిన వాడే, కానీ ఆ తర్వాత క్రికెట్ అనే పుస్తకం నుండి కనుమరుగైపోయాడు. అంతెందుకు, రీసెంట్గా పృథ్వీ షా కూడా మొదట్లో అదరగొట్టి ఇప్పుడు అసలు టీమిండియా సెలక్షన్స్ ఛాయల్లో కూడా లేడు. చిన్న వయసులో వచ్చే పేరు ప్రఖ్యాతులతో పొగరు తలకెక్కించుకొని కెరియర్ నాశనం చేసుకునే వాళ్ళు కొందరైతే, ఆటేతర కారణాలు, ఆకర్షణలతో దారి తప్పేవాళ్ళు ఇంకొందరు. ఒక స్థాయి తర్వాత శ్రమ తగ్గించడం వల్ల ఫెయిల్యూర్స్ చూసిన వాళ్ళు మరికొందరు. వీటన్నిటినీ దాటేసి నిరంతరం శ్రమించి ముందుకు సాగితే సచిన్, ధోని, కోహ్లీ, రోహిత్ లాంటి మేటి ఆటగాళ్ళుగా మారే అవకాశం ఉంటుంది యశస్వి జైస్వాల్కి. కాబట్టి జైస్వాల్ ఇక ముందు ఎంతో జాగ్రత్తగా ఇదే కసి, పట్టుదలతో నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగితే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అన్నట్టుగా ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ ఆల్ ఫార్మాట్ లెజెండ్ అవుతాడు అనడంలో సందేహమే లేదు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.